హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే క్లాస్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టుడే టాపిక్ వచ్చేసి వైయక్తిక భేదాలు. ఇది టాపిక్ అనేది మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఏంటంటే ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు అనే టాపిక్లో ఉన్న వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎటువంటి ప్రయోజనాలు ఒక ఉపాధ్యాయునికి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల కలుగుతాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవటం ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. దాంట్లో బోధనా పద్ధతులు, క్రమశిక్షణ, కాల నిర్ణయ పట్టిక, అలాగే పాఠశాల నిర్వహణ, ఇలాగ చాలా టాపిక్స్ అనేవి మనం అప్ టు 7 టాపిక్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. టుడే టాపిక్ వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఎస్, సో ఒక క్లాస్ రూమ్ కనుక మనం చూసుకుంటే ఆ క్లాస్ రూమ్లో ఏంటంటే ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకే రకంగా ఉండరు, అవునా? ఏ ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఒకే రకమైన ప్రవర్తన అనేది ఉండదు. నాట్ ఓన్లీ ప్రవర్తన అంటే ప్రవర్తన మాత్రమే కాదు, ఏ విషయంలో కూడా ఈవెన్ కవల పిల్లల్ని తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఇంకా కొన్ని విషయాలు అనేవి వాళ్ళలో ఎంతో కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అదే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకే రకంగా ప్రవర్తించరు, తెలివితేటలు ఒకే రకంగా ఉండవు అన్నమాట, అవునా? ఎంతో కొంత వేరియేషన్ ఉంటుంది. అది ప్రవర్తన విషయమైనా, తెలివితేటలైనా, ఏదైనా కూడా. పెరుగుదల, వికాసం, ప్రజ్ఞ, మూర్తిమత్వం, శృతి, విస్మృతి, అవధానం మొదలైన కారకాల్లో అనేక తేడాలు ఉంటాయి. సో వాళ్ళ యొక్క పెరుగుదల విషయం కానీ, వికాసం కానీ, డెవలప్మెంట్ కానీ, గ్రోత్, ఐక్యూ, పర్సనాలిటీ, వాళ్ళ యొక్క మెమరీ పవర్, అవధానం, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంతో కొంత తేడాలు ఉంటాయి. సో కొంతమందిలో ఎక్కువ వేరియేషన్ ఉంటుంది, కొంతమందిలో తక్కువ వేరియేషన్ ఉంటుంది. మొదలైన కారకాలు అనేక తేడాలు, అనేకమైన డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఆ డిఫరెన్సెస్ గురించి మనకి ఈ సైకాలజీ అనేది మనకి ఎటువంటి పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది బాగా రీచ్ అవుతుంది, ఎటువంటి పిల్లల్ని ఎలా ట్రీట్ చేసి టీచ్ చేయాలి అనేది మనకి అందిస్తుంది అనమాట. వైయక్తిక భేదాలను అనుసరించి ఉపాధ్యాయుడు వారి స్థాయిలకు తగిన బోధనా అంశాలను, కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఈ శాస్త్రం తోడ్పడుతుంది. ఎస్, వైయక్తిక భేదాలు అంటే చెప్పుకున్నాం కదా, ఏ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ప్రవర్తించరు, ఓకేనా? అటువంటి వాటన్నిటినీ వైయక్తిక భేదాల కిందకే వస్తాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏమీ కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన. ఇద్దరు స్టూడెంట్స్ని కనుక మనం తీసుకుంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఉన్న వేరియేషన్స్, డిఫరెన్సెస్ ఆర్ తెలివితేటలు, ఏ ఇద్దరు స్టూడెంట్స్ ఒకే రకమైన తెలివితేటని కలిగి ఉండరు. అలాగే వాళ్ళ యొక్క గ్రోత్, అలాగే వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఐక్యూ, పర్సనాలిటీ, వాళ్ళ యొక్క మెమరీ, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, వీటన్నిటిలో కూడా ఏంటుంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఆ డిఫరెన్స్ అనేది ఆ వైయక్తిక భేదాలను అనుసరించి టీచర్ అనేవారు వారి స్థాయిలకు తగినట్టుగా, ఆర్ వారి స్థాయిలకు అంటే పిల్లల యొక్క ఐక్యూ లెవెల్కి తగినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ వాళ్ళ యొక్క బిహేవియర్కి తగినట్టుగా, ఆర్ వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలకు తగినట్టుగా, ఆర్ వాళ్ళ యొక్క వికాసానికి తగినట్టుగా, ఇలా వాళ్ళలో ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్కి తగిన విధంగా బోధనా అభ్యసన, టీచింగ్ లెర్నింగ్, ఈ ప్రాసెస్ అనేది రూపొందించుకోవటానికి మనకి మనోవిజ్ఞాన శాస్త్రం అనేది యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటి మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ఉపయోగాలు అనే టాపిక్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, వైయక్తిక భేదాలు అనేవి. సో వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠవాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఎంతవరకు వాళ్ళ సబ్జెక్ట్ని తీసుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి ఎలా బోధిస్తే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది, ఆర్ వాళ్ళ పర్సనాలిటీని మనం కన్సిడర్ చేయాలి, అలాగే వాళ్ళ యొక్క స్మృతి దాన్ని కన్సిడర్ చేయాలి, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, వాళ్ళ యొక్క గ్రోత్, ఐక్యూ, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలన్నమాట. వాటన్నిటిని మనం తీసుకొని వాళ్ళ యొక్క లెవెల్కి తగినట్టే మనం బోధించాలి. అలా బోధించడానికి మనకి సహాయపడేది ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ సైకాలజీ. ఆ సైకాలజీని తీసుకొచ్చి మనం ఎక్కడ అప్లై చేస్తాం, ఎడ్యుకేషన్లో అప్లై చేస్తాం కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ సైకాలజీగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ ఉపయోగంగా మనం కన్సిడర్ చేయవచ్చు. ఏది, వైయక్తిక భేదాలు. మామూలుగా రిమైనింగ్ శాస్త్రాలను కనుక మనం తీసుకుంటే అవేంటంటే ఒక పిల్లవాడిని గురించి మనకి ఇంత డీటెయిల్గా అందివ్వవు అనమాట. అంటే మన సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే వాళ్ళ యొక్క ఓన్ సబ్జెక్ట్ ఉంటుందో, అంటే మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్, బయాలజీ వాళ్ళు, అదేంటంటే ఒక సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎంతవరకు క్వాలిటీ సబ్జెక్ట్ వాళ్ళకి అందించాలి అనేదే చెప్తుంది. కానీ
ఏ విధంగా అందించాలి, ఎలాంటి వాళ్ళకి ఎలా అందించాలి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ బేస్ చేసుకుని ఎలా అందించాలి, వాళ్ళ యొక్క పర్సనాలిటీని బేస్ చేసుకుని ఎలా అందించాలి, ఇలా రకరకాల వాటన్నిటిని కన్సిడర్ చేసి దానికి తగిన విధంగా మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రూపొందించుకోవాలి, దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా సైకాలజీని ఆశ్రయించాల్సిందే. సైకాలజీ మాత్రమే మనకి వీటిని అనుగుణంగా వీటిని అనుసరించి ఒక పిల్లవాడికి ఎలా టీచ్ చేయాలనేది నేర్పుతుంది, ఆర్ మనకి కావలసిన ఐడియాస్ని సైకాలజీ ఇస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉపయోగం అనమాట. ఎప్పుడు ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్ అనేవారు ఎప్పుడైతే సైకాలజీని అధ్యయనం చేసి సైకాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో అప్పుడు తను ఇటువంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఉన్న ఈ వేరియేషన్స్ కానీ వీటన్నిటినీ కూడా అధిగమించి మరి పిల్లవానికి ప్రాపర్ వేలో టీచింగ్ అనేది చేయడానికి యూజ్ అవుతుంది. వానికి ఎంతవరకు సబ్జెక్ట్ కావాలో, ఏ విధంగా కావాలో వాళ్ళకి అందించడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సైకాలజీ అనేది చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఇక్కడ వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవటంలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవటానికి సైకాలజీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అది ఒక ఉపయోగం. నెక్స్ట్ వచ్చేసి మానసిక ఆరోగ్యం. నెక్స్ట్ వన్ మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. ఏంటి మెంటల్ హెల్త్ అంటే? మెంటల్ హెల్త్ అంటే వేరే రకంగా కాదండి, ఇక్కడ మనసుకు సంబంధించిన ఆరోగ్యాలు మనం అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం చూసుకుంటే 2 రకాలుగా ఉంటాయి, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. ఓకేనండి, శారీరక ఆరోగ్యం వేరు, మానసిక ఆరోగ్యం వేరు. కొంతమందికి శారీరక ఆరోగ్యం బాగున్నా మానసిక ఆరోగ్యం బాగోదు, దాన్ని మెంటల్ హెల్త్ అంటారు. అలాగే కొంతమందికి మెంటల్ హెల్త్ బాగున్నా శారీరక ఆరోగ్యం బాగోదు. సో మానసిక ఆరోగ్యం అంటే ఇంగ్లీష్లో మెంటల్ హెల్త్, అది వేరే రకంగా తీసుకోవద్దు, ఇది మనసుకు సంబంధించిన ఆరోగ్యం అన్నమాట. విద్యార్థుల్లో వయసు కారణంగా అంటే విద్యార్థుల్లో ఏజ్ని బట్టి, ఏజ్ పెరిగే కొద్ది కానీ వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ని డిపెండ్ అంటే దాని మీద ఆధారపడి కానీ కారణంగా కొన్ని సందర్భాల్లో ఉద్రిక్తతలు, సంఘర్షణ, విషమయోజనం లాంటి అంశాలు తలెత్తవచ్చు. ఏంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో చాలా సంఘర్షణలు ఉంటాయి, చాలా వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8th 7th 9th క్లాస్ పిల్లల్ని, 7th కాదు 8th 9th పిల్లల్ని చూసుకుంటే వాళ్ళలో వచ్చి కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు పక్కన ఉన్న పిల్లలతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా కొంత వాళ్ళు విషమయోజనానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే ఉద్రిక్తత చెప్తున్నాం కదా, వీళ్ళలో ఉండే ఈ హార్మోన్స్ వల్ల చేంజెస్ వల్ల కానీ, ఆ హార్మోన్స్ డెవలప్ అవటం వల్ల కానీ, వాటి యొక్క సెక్రీషన్స్ డిపెండ్ అపాన్ దేర్ సెక్రీషన్స్, హార్మోన్స్ సెక్రీట్ చేస్తాయి కదా, వాటి యొక్క సెక్రీషన్స్ వల్ల కానీ వాళ్ళలో ఉండే ఉద్రిక్తత కానీ, సంఘర్షణ. కొంతమంది పిల్లలు ఏంటి ఉరికిన గొడవలు పడిపోతారు, అక్కడ రీజన్ ఏమి ఉండదు. అలాగా కొంతమంది విషమయోజనం, సర్దుబాటు సమస్యలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే అందరూ ఒకలాగుంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారనమాట. ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మానసిక ఆరోగ్యం మీద పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎఫెక్ట్ చూపిస్తాయి మానసిక ఆరోగ్యం మీద. ఎవరు? ఉద్రిక్తత కానీ, సంఘర్షణ కానీ, విషమయోజనం ఆర్ సర్దుబాటు సమస్యలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క మానసిక ఆరోగ్యం మీద దెబ్బతీస్తాయి, అంటే ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. వీటిని ఉపాధ్యాయుడు తగిన విధంగా పరిష్కరించడానికి మనోవిజ్ఞాన శాస్త్రం తోడ్పడుతుంది. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆ పిల్లల్లో ఉన్న ఉద్రిక్తతను తగ్గించాలి, వాళ్ళలో ఉన్న సంఘర్షణ తగ్గించాలి. అట్ ద సేమ్ టైం విషమయోజనం లాంటి వాటిని, అలాగే సర్దుబాటు సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంగ్ విత్ టీచ్ చేసేటప్పుడు, మన సబ్జెక్ట్ని టీచ్ చేసేటప్పుడే మన పిల్లలు వీటన్నిటిని కూడా స్టడీ చేయాలి. స్టడీ చేసి ఏం చేయాలంటే వాళ్ళలో ఉన్న సంఘర్షణ నాట్ ఓన్లీ మనం చెప్పుకున్నాం కదా ఫిజికల్గా వచ్చే చేంజెస్, అది మాత్రమే కాదు. కొంతమంది పిల్లలు ఏంటంటే ఐక్యూని కూడా కంపేర్ చేసుకుంటారు. వీళ్ళకన్నా బాగా ఐక్యూ ఉన్న పిల్లలు వెంటనే సబ్జెక్ట్ని తీసుకుంటారు. వీళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అది కూడా వీళ్ళందరూ మంచి స్టూడెంట్సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా చాలా హెల్తీగా ఉన్నారు, కానీ మెంటల్గా వాళ్ళు ఏంటంటే త్వరగా తీసుకోలేకపోతున్నారు సబ్జెక్ట్ని. ఆ టైంలో ఏంటి, వాళ్ళకి అదే టైంలో సబ్జెక్ట్ చెప్తున్నాం, వీళ్ళకి అదే టైంలో సబ్జెక్ట్ చెప్తున్నాం, కానీ తన పక్కన ఉన్నవాడు ఏం చేస్తున్నారు, వెంటనే సబ్జెక్ట్ని తీసుకోగలుగుతున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు, కానీ ఈ పక్కన అతను తెచ్చుకోలేకపోతున్నారు. అలాంటి విషయాల్లో కూడా వాళ్ళు ఏమవుతారు, కొంచెం సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. సో అటువంటి పిల్లల్ని మనం ఏం చేయాలంటే
వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వీటిని ఉపాధ్యాయుడు తగిన విధంగా పరిష్కరించాలి. ఒక టీచర్ అనేవాళ్ళు ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో పిల్లలకి వారిని మంచిగా అంటే దానికి రీజన్ చెప్పి అలా ఉండకుండా ఉండటానికి మనం కొన్ని సజెషన్స్ ఇవ్వాలన్నమాట టీచర్స్. అలా ఇవ్వటానికి అటువంటి ప్రాబ్లమ్స్ని పరిష్కరించడానికి మనకి ఇక్కడ సైకాలజీ అనేది తోడ్పడుతుంది. అంతేకాకుండా ఏంటంటే ఉపాధ్యాయుల్లో కూడా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ఈ సైకాలజీ అనేది ఒక ఉపాధ్యాయునికి అంటే ఒక టీచర్ కూడా మెంటల్ హెల్త్ అనేది డెవలప్ అవటానికి కూడా తోడ్పడుతుంది. సో మెంటల్ హెల్త్ అనేది నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, టీచర్స్ కూడా చాలా అవసరం అనమాట. ఎంత బాడీ వైజ్ ఆరోగ్యంగా ఉన్నా కూడా మెంటల్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేరు. కాబట్టి సో ఆ మెంటల్ హెల్త్ని ఎలాగా మంచిగా ఉంచుకోవాలి అనే దాని గురించి కూడా మనకి సైకాలజీ యూజ్ అవుతుంది. ఇది ఒక ఉపయోగం. ఇదేంటంటే రెండు వైపులా మనకి యూజ్ అవుతుంది. ఒకటి, పిల్లల యొక్క మెంటల్ హెల్త్ని తెలుసుకొని వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం అక్కడ సొల్యూషన్ చెప్పి వాటిని పరిష్కరించడానికి మనకి ఒక రకంగా యూజ్ అయితే, ఇంకో రకంగా ఏంటంటే అవర్ సెల్ఫ్ మన టీచర్ యాజ్ ఎ టీచర్స్గా మనం ఎటువంటి మెంటల్ హెల్త్ని మెయింటైన్ చేయాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ సైకాలజీ అనేది ఒక టీచర్కి నేర్పిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రవర్తన సమస్యలు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, అదనమాట. ఏంటి ప్రవర్తన సమస్యలు అంటే మనకు తెలిసిందే, క్లాస్ రూమ్లో మనం పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు రకరకాల ప్రవర్తన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తరగతి గదిలో విద్యార్థుల సమూహంతో నిండి ఉంటుంది. ఒక క్లాస్ రూమ్ అంటేనేంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. అవునా? అందరు పిల్లలు ఒకే రకంగా ఉంటారా? ఉండరు కదా. ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఎప్పుడూ ఇతర పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు. మనకు తెలిసిందే, వాళ్ళ పుస్తకాలు తీసేయటం, ఓవర్ పుస్తకాలు చించటం, పెన్నులు పెన్సిల్స్ దొంగిలించడం, స్కూల్స్ రాకుండా వెళ్ళిపోయి పార్కులు ఉంటాయి కదా వాటి వెంట వెళ్ళటం, అలాగే రోడ్ల మీద తిరగటం, పాఠశాలకు రోజు లేట్గా రావటం, ఇలా ఇతర పిల్లలు పే చేస్తారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు కదా. మొదలైన ప్రవర్తన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు కారకాలను తెలుసుకొని పరిష్కరించడానికి తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా ప్రవర్తన సమస్యలు అంట. ఏంటి ప్రవర్తన సమస్యలు అంటే, అందరు పిల్లలు కామ్గా ఉండరు, అందరు పిల్లలు డీసెంట్గా ఉండరు, అందరు పిల్లలు క్రమశిక్షణతో ఉండరు. కొంతమంది పిల్లలు ఉంటారు, హైపర్ అంటారు కదా, అటువంటి పిల్లలు ఏం చేస్తారు, ఎప్పుడు పక్కన నేర్పించడమే వాళ్ళ యొక్క ఇదిగా పెట్టుకుంటారనమాట. స్కూల్కి వచ్చామంటే వాడు నేర్పించాల్సిందే. అది ఏ రకంగా, వాడి పుస్తకాలు తీసేయటం కానీ, అంటే వాడు కొంచెం ఇన్నోసెంట్ అయ్యి ఉంటాడు పక్కనోడు, ఆడ పుస్తకాలు తీసేయటం కానీ, వాడు వద్దు వద్దు అంటేనే వాడి ముందే పుస్తకాలు చింపేయటం, వాడి పుస్తకాలు వాడి పెన్సిల్స్ పెన్స్ అవన్నీ తీసేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే వాడి యొక్క ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు అనమాట. అంటే హైపర్ బాగా ఉంటుందన్నమాట వాడిలో. అటువంటి పిల్లల్ని ఏంటంటే మనం లైన్లో పెట్టాలన్నమాట. బడి ఎగ్గొట్టేస్తారు. ఏంటంటే పేరెంట్స్కి చెప్తారు మేము స్కూల్కి వెళ్తున్నామని, కానీ వెళ్ళరు. ఏం చేస్తారు వాళ్ళు, పార్కులకు వెళ్ళటము, రోడ్స్ మీద తిరగటము, అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. స్కూల్కి లేట్గా వెళ్తారు. వెళ్ళాలా వద్దా, వెళ్ళటం వల్ల ఏంటి, ఇలాంటివన్నీ ఉంటారు. లేకపోతే రోడ్డు మీద కానీ స్కూల్లో కానీ ఎవరో ఒక పిల్లల్ని కొట్టడం, దౌర్జన్యం చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని తీసేసుకోవటం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రవర్తన సమస్యలు అనమాట. అసలు వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి వాడిని వెళ్ళి కొట్టేయటమో ఇంకోటి చేయటమో, వాడికి కొంచెం గట్టి పనిష్మెంట్స్ ఇవ్వటమో చేయకూడదు అనమాట. అలా చేస్తే వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. కాబట్టి అలా కాదు, వాడిని కూర్చోబెట్టి ఏం చేయాలంటే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వాడిని ఏడిపిస్తున్నావు, ఎందుకు వాడి పుస్తకాలు తీసుకొని చింపుతున్నావు, అసలు ఏం జరిగింది, వాడు నిన్నేమైనా అన్నాడా, ఇంకా ఏంటి అని ఇలాగే రిమైనింగ్ దానికి సంబంధించిన ఏదైతే తనలో ఉన్న ప్రవర్తన సమస్య ఉందో దానికి సంబంధించిన కొన్ని రీజన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. అవి తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి మనకి సైకాలజీ యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. పిల్లల్లో ఉండే ప్రవర్తన సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. సో అవన్నీ తెలుసుకొని అవన్నీ పరిష్కరించి వాడిని కూడా రిమైనింగ్ స్టూడెంట్స్ లాగా ఒక మంచి పిల్లవాడిలాగా తయారు చేయటం వల్ల అక్కడ క్లాస్ రూమ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం కొంతవరకు తగ్గించినట్టు కూడా అవుతుంది. ఎందుకంటే వాడే ప్రాబ్లమాటిక్ స్టూడెంట్ అయినప్పుడు వాడే ప్రాబ్లం కాబట్టి అక్కడే మనం సొల్యూషన్ కూడా వెతకాల్సిన అవసరం ఉంటుంది. సో వాడు క్రియేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంకి ఏంటంటే రీజన్ తెలుసుకొని దాన్ని అక్కడ మనం పరిష్కరించాలి. ఇవన్నీ చేయాలంటే మనకి ఏది యూజ్ అవుతుంది, సైకాలజీని మనం అక్కడ అప్లై చేసి ఆ పిల్లవాడికి సంబంధించిన బిహేవియర్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకొని అక్కడ మనం ఏం చేయాలి, పరిష్కరించాలి.
దీనికి మనకి సైకాలజీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మార్గదర్శకత్వం మంత్రణం. మార్గదర్శకత్వం మంత్రణం. ఎస్, ఇక్కడ ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తులో వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక స్కూల్ లెవెల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు మనకి. వాళ్ళు ఏం చేస్తారు, భవిష్యత్తులో ఎంపిక చేసుకోవాల్సిన కోర్సు గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, ఏ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, ఏ కోర్సు తీసుకుంటే ఆ విద్యార్థి రాణించగలడు మొదలైన విషయాలకు సంబంధించిన వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఇక్కడ అదే చెప్తున్నారు, విద్యార్థులు భవిష్యత్తులో ఎంపిక చేసుకోవాల్సిన కోర్సు గురించి, ఉద్యోగ అవకాశాల గురించి, ఏ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, ఏ కోర్సు తీసుకుంటే ఆ స్టూడెంట్ రాణించగలుగుతాడో మొదలైన విషయాల గురించి మార్గదర్శకత్వం ఇవ్వడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా విద్యలో వెనుకబడిన విద్యార్థులకు గైడెన్స్, కౌన్సిలింగ్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఎస్, సో 10th క్లాస్ స్టూడెంట్స్ మనల్ని అడుగుతూ ఉంటారు కదా, మేడం ఇప్పుడు 10th అయిపోయినాయి, సార్స్ అయితే సార్స్, మేడమ్స్ అయితే మేడమ్స్, వాళ్ళకి ఎవరైతే ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటారో, ఎవరి దగ్గర చనువు ఎక్కువ ఉంటుందో వాళ్ళు మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు పిల్లలు. సో ఇప్పుడు 10th అయిపోయాక ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఆర్ పర్టికులర్ గ్రూప్ తర్వాత ఎటువంటి కోర్స్ చేస్తే బాగుంటుంది, ఈ దేనివల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, ఏది మంచిగా ఉంది అని వాళ్ళని అడుగుతూ ఉంటారు కదా. అదే ఆ టైంలో వాళ్ళకి మనం రైట్ గైడెన్స్ ఇవ్వాలన్నమాట. ఏ కోర్స్ తీసుకుంటే ఆ విద్యార్థి రాణించగలుగుతాడు అంటే ఫస్ట్ ఏంటంటే ఆ పిల్లవాడి యొక్క సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద వాడికి బాగా గ్రిప్ ఉంది, వాడికి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసి అప్పుడు మొదలైన విషయాలన్నింటినీ గ్రహించి వీడి దీంట్లో అయితే బాగా రాణించగలుగుతాడు, ఈ పర్టికులర్ దాన్ని వాడు తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు, వాడికి ఇంకా ఫ్యూచర్లో డోకా ఉండదు అని మనం ఇవన్నిటిని కన్సిడర్ చేసి మొదలైన విషయాలు వీటన్నిటికీ రిమైనింగ్ ఇంకా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనం స్టడీ చేసి వాటి గురించి మార్గదర్శకం అంటే గైడెన్స్ ఇవ్వడానికి మనకి ఈ సైకాలజీ అనేది తోడ్పడుతుంది. అలాగే ఇలా బాగా రాణించగలిగిన వాళ్ళు ఫ్యూచర్లో మంచి కోర్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది తన భవిష్యత్తు అని మనం చెప్పి బాగా ప్రజ్ఞాపాఠవాలు కలిగిన స్టూడెంట్స్ని మాత్రమే కాదు, ఇంకా కొంచెంమంది చదువులో వెనకబడి ఉంటారు కదా, ఆ పిల్లలకు కూడా కొంచెం మనం గైడెన్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు నెంబర్ 1 స్టూడెంట్స్ అవుతారు. అట్లీస్ట్ వాళ్ళు నెంబర్ 1 కాకపోయినా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ అయినా అవ్వడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ సైకాలజీని అప్లై చేసి వాళ్ళకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తామో, అంటే ఎంత డల్లర్ స్టూడెంట్ అయినా కూడా వాడిని కొంతమంది స్టూడెంట్స్ డల్లర్ నుంచి బాగా టాపర్స్ అయిన వాళ్ళు కూడా నేను చూశాను. అలాగే డల్లర్స్ నుంచి అబవ్ యావరేజ్ అయిన స్టూడెంట్స్ని కూడా చూసాం మనం. కాబట్టి వాళ్ళకి గనక కొంచెం మనం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే విద్యలో వెనుకబడిన పిల్లలు వాళ్ళు కూడా చదువులో ఎంతో కొంత కాదు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ముందుకు వెళ్తారనమాట. సో అటువంటి వాటన్నిటికీ కూడా ఈ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది ఒక ఉపాధ్యాయునికి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్ సామూహిక గతిశీలత. ఏంటి సామూహిక గతిశీలత అంటే తరగతి గదిలో బోధన అభ్యాసాల్లో సామాజిక ప్రవర్తన, సామూహిక గతిశీలత వంటి అంశాలు అభ్యసనపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో తెలుసుకోవడానికి తోడ్పడుతుందన్నమాట. విద్యార్థుల మధ్య ఎటువంటి సాంఘిక సంబంధాలు కొనసాగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు. తరగతి గదిలో బోధన అభ్యాసంలో సామాజిక ప్రవర్తన, బోధన అభ్యాసన, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? క్లాస్ రూమ్లో జరుగుతుంది. ఆ టైంలో ఒక చిన్నపాటి సమాజాన్ని మనం అక్కడ చూడొచ్చు, అవునా? క్లాస్ రూమ్ అంటే ఒక మినీ సొసైటీ, ఒక చిన్న సమాజంగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అక్కడ సామాజిక ప్రవర్తన అంటే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నాడు. సామూహిక గతిశీలత అంటే గ్రూప్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క సామూహిక గతిశీలత ఇటువంటి ఉంటాయి కదా టాపిక్స్, అంశాలు. అవి అభ్యసనపై ఎటువంటి ప్రభావం చూపుతాయి, వాళ్ళు మెయింటైన్ చేసే ఆ గ్రూపిజం కానీ, ఇంకా వాళ్ళ ఉండే ప్రవర్తన బిహేవియర్ చేంజెస్ కానీ, అవన్నీ ఏంటంటే ఒక పిల్లవాని యొక్క అభ్యసనపై ఆర్ ఆ గ్రూప్లో ఉన్న పిల్లల యొక్క అభ్యసనపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకోవడానికి మనకి ఇక్కడ సైకాలజీ అనేది నెంబర్ 1గా యూజ్ అవుతుంది. అలాగే విద్యార్థుల మధ్య ఎటువంటి సాంఘిక సంబంధాలు కొనసాగుతున్నాయి అంటే ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ ఒక మంచి సాంఘిక సంబంధాలతో కలిగి ఉన్నారంటే మంచిగా మన క్లాస్ మనమంతా ఒక క్లాస్ రూమ్,
మనమంతా ఒక సెక్షన్, మనం అలా ఒక కొంచెం మంచి హెల్దీ రిలేషన్స్ ఉన్నాయా, ఆర్ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారా, ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి, అంటే చదువుకునేటప్పుడు వాళ్ళ యొక్క బుక్స్ని షేర్ చేసుకోవటం కానీ, అలా ఎవరికైనా కొంచెం చిన్న చిన్నవి పెన్స్ అయిపోయినప్పుడు హెల్ప్ చేయొచ్చు, ఇలా ఉంటాయి కదా. వీటన్నిటి విషయాల్లో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, హెల్దీ రిలేషన్ అనేది అక్కడ మెయింటైన్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఇక్కడ సైకాలజీ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో అభ్యసన వాతావరణం అలాగే సత్సంబంధాలు నెలకొల్పడం అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇంకా ఈ టాపిక్ కనుక ఇంకా ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి ఈ టాపిక్లో, అంటే మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ఉపయోగాలు అనే టాపిక్లో ఒక 5 or 6 టాపిక్స్ ఉన్నాయి. ఇది అయిపోతే ఈ లెసన్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది అయిపోయినాక మనం నెక్స్ట్ లెసన్కి వెళ్ళి అక్కడ సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.